హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. సో ఇంటర్మీడియట్ మొత్తం మీద 1000/1000 మార్క్స్ తెచ్చుకోవడం సాధ్యమేనా? ఇంటర్మీడియట్ లో 100% తెచ్చుకోవడం సాధ్యమేనా? సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 100%? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 1000/1000 మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్? సో ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫ్యాక్ట్ గురించి మీరు క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో మనకి ఎంపీసీ గ్రూపే కనుక మనం తీసుకుంటే, ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో మనం 1000/1000 మార్క్స్ తెచ్చుకోవడం పాసిబుల్ కాదని మనం అనుకుంటున్నాం కదా. సో ఎంపీసీ గ్రూప్ చూసుకుంటే కనుక ఎంపీసీ గ్రూప్లో మనకి మ్యాథమెటిక్స్ సంబంధించిన 2 సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో 2, సెకండ్ ఇయర్లో 2, ఓవరాల్గా 4 మ్యాథమెటిక్స్ పేపర్స్ రాస్తాం. అండ్ ఫిజిక్స్కి సంబంధించి 2 పేపర్స్ రాస్తాం, కెమిస్ట్రీకి సంబంధించి 2 పేపర్స్ రాస్తాం, ఇంగ్లీష్కి సంబంధించి 2 పేపర్స్, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి చెప్తున్నాను. సాంస్క్రిట్కి 2 పేపర్స్ కలిపి చెప్తాం. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓవరాల్గా 1000 మార్క్స్ అనమాట, మ్యాక్సిమం మార్క్స్. సో 1000/1000 మార్క్స్ మనం తెచ్చుకోవడం పాసిబులేనా? సో పాసిబుల్ అయితే కాదు స్టూడెంట్స్. సో ఇప్పటివరకు ఎవరికి రాలేదు, వచ్చే ఛాన్స్ కూడా లేదనమాట. సో దానికి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మేము చూస్తే కనుక మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిల్లో మనకి ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 75 అనుకోండి, 75కి 75 వచ్చే ఛాన్స్ ఉంది. 60 అనుకోండి, 60కి 60 వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇంగ్లీష్లో 100కి 100 మార్క్స్ అనేది రావడం అనేది ఇట్స్ నాట్ ఎ సిల్లీ అనమాట. అండ్ సాంస్క్రిట్లో కూడా మనకి 100/100 అయితే రావు, 99 మార్క్స్ వస్తాయి కానీ. సో కాబట్టి మనం ఎట్లయినా ఎంత పర్ఫెక్ట్గా చదివినా కానీ, సో ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్కి వచ్చినప్పుడు అక్కడ మనం ఎంతో కొంత అట్లీస్ట్ 1 మార్క్ అయినా లూజ్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి 1000/1000 మార్క్స్ రావడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మనం ఆల్రెడీ చూస్తే కనుక, ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ టాపర్స్ చూస్తే కనుక వీళ్ళకి చూడొచ్చు, వీళ్ళకి వచ్చిన మార్క్స్ 992, ఒకళ్ళకి వచ్చింది 991, 991, 991, 990, 989, 989. సో వీళ్ళకి వచ్చిన మార్క్స్ అనమాట ఇవి. సో ఎవరికి కూడా 1000/1000 మనకి రాలేదు. సో ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ అనమాట. అండ్ దాని గురించి అయితే మీరు వరి అవ్వాల్సిన పని లేదు స్టూడెంట్స్. ఓకేనా? వరి అయితే అవ్వద్దు. నేను చెప్పే కదా, ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వీటిలో మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. బట్ వీటిలో మీకు ఫుల్ మార్క్స్ రావడం అనేది కొంచెం వాళ్ళకి తగ్గిన మార్క్స్ కూడా వీటిలోనే తగ్గుతాయి అనమాట. ఓకే స్టూడెంట్స్? సో కాబట్టి మీరు వరి అవ్వద్దు. ఓకేనా? బట్ మీరు చదివేది మార్క్స్ కోసం మాత్రమే కాదు, సబ్జెక్ట్ గెయిన్ చేయడం కోసం. సో అది మీ మైండ్లో పెట్టుకోండి. సో మ్యాక్సిమం మీరైతే ఇవ్వండి. సో మీకు ఏమైనా సబ్జెక్ట్స్ మీద డౌట్ ఉన్నా, ఏదైనా చాప్టర్స్ అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. మన దగ్గర అన్ని ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, గన్ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంసెట్ సిరీస్ ఉంది. సో వీటన్నిటిని కూడా యూస్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ మనం వీటితో పాటు ఐఐటి నీట్ తీసుకురాబోతా ఉన్నాం. అండ్ 10th అయిపోయిన వాళ్ళకి పాలిసెట్, ఏపీఆర్ చేసి కూడా, అండ్ మిగతా క్లాసెస్ వాళ్ళకి కూడా మనం కంటెంట్ అంతా డెవలప్ చేస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా 100% ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ద ఛానల్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ కూడా చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. బాయ్.